సాయిరామ్ అండి. శ్రీదేవి భాగవతము 11వ రోజు పారాయణము. నా తండ్రి నన్ను గృహస్థాశ్రమం స్వీకరించమంటున్నాడు. దాన్ని తిరస్కరించి మా మాటల మధ్యలో వచ్చిన నీ ప్రస్తావన వలన తండ్రి మాట ప్రకారంగా నిన్ను చూడాలని వచ్చాను అని చెప్పాడు శుకుడు. నేను మోక్షం పొందాలనుకుంటున్నాను. ఇంతకీ మోక్షం ఇచ్చేది జ్ఞానమా, లేక వేదాధ్యయనమా, ధ్యానమా, తీర్థయాత్రల, వ్రతాల, యజ్ఞాల అని ప్రశ్నించాడు శుకుడు. శుకుడు ప్రశ్నలకు సమాధానంగా, మోక్షం కావాలి అనుకున్నవాడు ఉపనయనం చేసుకుని గురుకులంలో వేదాధ్యయనం చెయ్యాలి. వేదాంగాలు చదవడం పూర్తయ్యాక గురుదక్షిణ సమర్పించి ఇంటికి వచ్చి గుణవంతురాలైన కన్యను వివాహమాడి గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి. శుచిగా సంతోషంగా వేదవిహిత కర్మలను ఆచరిస్తూ దురాసన వదిలి దుష్కర్మలు చెయ్యకుండా పవిత్రుడై ఉండాలి. మనుమడిని ఎత్తుకున్నాక వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాలి. తపస్సు చేసి మనలో ఉండే 6 శత్రువులను జయించాలి. అప్పుడు భార్య బాధ్యతను కొడుకుకి అప్పగించాలి. ప్రశాంత చిత్తుడై శుద్ధ వైరాగ్యంతో సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి. ఇది క్రమం అంటూ హితబోధ చేశాడు. సుఖదుఖాలకు మనస్సే కారణం కానీ మరేవీ కావు. బంధ మోక్షాలకు మనస్సే కారణం. మనస్సు శాంతిస్తే మిగిలేదంతా ప్రశాంతియే అంటూ ఉపదేశం చేశాడు. జనకుడు చెప్పిందంతా విని తండ్రి దగ్గరకు తిరిగి వెళ్ళాడు శుకుడు. వ్యాసుడు కుమారుడికి రాకకు పరమానందపడ్డాడు. శుకుడు తండ్రి మాట ప్రకారం వివాహమాడి పుత్రులకు రాజ్యమప్పగించి నారదుడి ఉపదేశంతో సద్యోముక్తిని గ్రహించి కైలాసానికి వెళ్ళి కొంతకాలం ధ్యానం చేసి చివరకు సిద్ధి పొందాడు. ప్రథమ స్కందము సమాప్తము. ద్వితీయ స్కందము. వ్యాస మహర్షి జననం. సౌనకాది మహర్షులు సూత మహర్షిని వ్యాస మహర్షి జన్మ వృత్తాంతాన్ని వివరంగా చెప్పమని అడిగారు. అప్పుడు సూత మహర్షి వ్యాస మహర్షి పుట్టుకను గూర్చి ఈ విధంగా చెప్తున్నాడు. పూర్వం ఉపరిచర వసుడు అనే రాజు ఉండేవాడు. అతడి భార్య గిరిక. ఒకరోజు గిరిక భర్తకి తన కోరికను చెప్పింది. వసురాజు అంగీకరించాడు. ఇంతలో వసురాజు తండ్రి పితృకార్యానికి అవసరమైన మృగాలను వేటాడి రమ్మని చెప్పాడు. వసురాజు తండ్రి మాట ప్రకారం అడవికి వెళ్ళినా మనసంతా గిరికి యందే లగ్నమయ్యింది. దానితో రేతస్సు స్ఖలనమైంది. దానిని భార్యకు పెంపుడు డేగ ద్వారా పంపించాడు. మరొక డేగతో వసురాజు డేగకు జరిగిన యుద్ధంలో వసురాజిచ్చిన రేతస్సు డేగ నోటి నుండి జారి యమునా నదిలో పడింది. యమునా నదిలో తపస్సు చేస్తున్న బ్రాహ్మణుని తపస్సును భంగం చేసింది అద్రిక అనే అప్సరస. దాంతో తపోభంగమైన బ్రాహ్మణుడు అద్రికని చేపగా మారమని శాపమిచ్చాడు. డేగ నోటి నుండి జారిపడిన రేతస్సుని ఈ చేప మృంగింది. గర్భాన్ని ధరించింది. ఆ చేప ఒక జాలరి వలలో చిక్కింది. పైకి తీసిన జాలరి ఆ చేపని కోశాడు. అందులో నుంచి ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు బయటపడ్డారు. జాలరి వాళ్ళిద్దరినీ రాజు దగ్గరికి తీసుకువెళ్ళాడు. రాజు పిల్లవాణ్ణి తీసుకొని ఆడపిల్లని తిరిగి జాలరికి ఇచ్చేవేశాడు. ఆ పిల్లని తెచ్చి జాలరి పెంచుకున్నాడు. ఆమె పేరు మత్స్యగంధి. ఈమె వ్యాసుడి తల్లి. ఒక రోజున సత్యవతి తండ్రికి భోజనం పెడుతున్నది. తప్పనిసరిగా త్వరగా అవతలి ఒడ్డుకు చేర్చమని పరాశర మహర్షి దాసరాజు అడిగాడు. భోజనం చేస్తున్న దాసరాజు కుమార్తెని మహర్షిని నది దాటించి రమ్మని పంపించాడు. నవయవ్వనంలో ఉన్న మత్స్యగ్రంథి నదిని దాటిస్తున్నది. మహర్షికి ఆమె యందు మనసయ్యింది. వెంటనే ఆమె చెయ్యి పట్టుకున్నాడు మహర్షి. అనాగరికురాలనై చేపల వాసన వచ్చే నేను మీకు సరిపోను అంటూ మహర్షి కోరికను తిరస్కరించింది మత్స్యగంధి. తన కన్యత్వానికి భంగమవుతుందని తన భయాన్ని వ్యక్తం చేసింది. ఎన్ని చెప్పినా పరాశరుడు పట్టించుకోలేదు. పైగా మత్స్యగంధిని తపశక్తితో యోజన గంధిని చేశాడు. ఆమె కన్యత్వానికి భంగం రాదని మాట కూడా ఇచ్చాడు. ఇది తగిన సమయం కాదని వారిస్తుంటే మబ్బులు సృష్టించి చీకటిని కల్పించాడు. మొత్తానికి యోజన గంధితో తన కోరికను తీర్చుకున్నాడు. యోజన గంధి కోరిక ప్రకారంగా తన వంటి కొడుకుని ప్రసాదించాడు. చీకటిలో ద్వీపంలో పుట్టిన కారణంగా కృష్ణద్వైపాయనుడు అయ్యాడు. ఈ కృష్ణద్వైపాయనుడే వ్యాసుడు. నువ్వు ఎప్పుడు తలంచుకుంటే అప్పుడు నీ యందు ఉంటానని తల్లికి వరమిచ్చి తపస్సుకు వెళ్ళాడు కృష్ణద్వైపాయనుడు. భగవతి నియోగాన్ని పాటించిన పరాశరుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. భీష్మ జననం, భీష్మ ప్రతిజ్ఞ.
ఇక్ష్వాకు వంశంలో ధర్మశీలుడైన సత్యసంధుడైన మహాభిషుడు అనే చక్రవర్తి ఉన్నాడు. అతడు అనేక అశ్వమేధాలు వాజపేయాలు చేసి ఇంద్రుడిని సంతోషపెట్టి స్వర్గంలో నివాసం సంపాదించాడు. ఒక రోజున మహాభిషుడు బ్రహ్మదేవుడి కొలువుకు వెళ్ళాడు. అప్పుడే బ్రహ్మదేవుడిని పూజించడానికి దేవతలంతా వచ్చారు. వాళ్ళతో పాటు మహానది గంగాదేవి కూడా వచ్చింది. గాలికి గంగాదేవి పైట జారింది. దేవతలు రెప్పపాటు లేకపోవడంతో చూపులు తిప్పుకున్నారు. కానీ మహాభిషుడు రెప్ప వెయ్యకుండా చూస్తూనే ఉన్నాడు. గంగాదేవికి కూడా మహాభిషుడిపై మనసయ్యింది. ఇద్దరూ ఉన్న చోటు మరిచిపోయి ఒకరినొకరు చూసుకుంటున్నారు. అది గమనించిన బ్రహ్మదేవుడు కోపంతో మానవలోకంలో జన్మించండని ఇద్దరిని శపించాడు. ఆ మహాభిషుడే పురువంశంలో ప్రతీప మహారాజుకి కుమారుడై పుట్టాడు. ఆ సమయంలోనే అష్టవసువులు ఆకాశంలో విహరిస్తూ తమ భార్యలతో వశిష్ఠుడి ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు. ద్యు అనే వసువు భార్య వశిష్ఠుడి ఆశ్రమంలో నందిని ధేనువును చూసి ముచ్చటపడింది. ధేనువు ఎవరిది అని ప్రశ్నించింది. ఆమె భర్త నందిని ధేనువు విశిష్టత అంతా వివరంగా చెప్పాడు. అంతా విన్న ఆ వసువు భార్య మృత్యులోకంలో ఉన్న తన ఇష్టసఖి కోసం నందిని ధేనువును దూడతో సహా తీసుకువెళ్దామని కోరింది. అప్పుడు వశిష్ఠుడు ఆశ్రమంలో లేడు. అంతా కలిసి క్రిందకి దిగి ఆశ్రమంలోని ధేనువుని అపహరించి తీసుకువెళ్లారు. సాయిరామండి. 11వ రోజు పారాయణం సంపూర్ణం.